హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు టీచింగ్ బై మోహనాస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేద్దాము. ఏ నెంబర్ విత్ 4 ఆర్ మోర్ డిజిట్ ఈజ్ డివిజబుల్ బై 8 ఇఫ్ ద అన్నాడు. అంటే ఏంటి, ఒక 4 డిజిట్ నెంబర్ ఉందంట. 4 డిజిట్ నెంబర్ ఆర్ మోర్, 4 ఆర్ మోర్ ఎన్నైనా ఉండొచ్చు. ఒకవేళ 5 డిజిట్ ఉండొచ్చు, 7, 8, 9, 10 డిజిట్ నెంబర్ అయినా ఉండొచ్చు. ఎన్ని నెంబర్ డిజిట్ ఉన్నా డివిజబుల్ బై 8 అన్నాడు. 8 డివిజబిలిటీ రూల్ ఏంటి, మనకి ప్రీవియస్ వీడియోలో మనం తెలుసుకున్నాం. లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8 టేబుల్లో కట్ అయితే ఇక్కడ మనకి ఎంత పెద్ద నెంబర్ ఉన్నా సరే ఆ నెంబర్ మొత్తము కూడా 8 టేబుల్లో కట్ అవుతుందని మనం తెలుసుకున్నాం. సో మనకి ఇక్కడ కింద ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చాడు, నెంబర్ ఈజ్ ఈవెన్. నెంబర్ ఈవెన్ ఉన్నా ఆడ్ ఉన్నా ఒక్కొక్కసారి 8 టేబుల్లో వస్తుంది, రాకపోతుంది. ఎందుకంటే 8 టేబుల్లో కంటిన్యూస్గా ఓన్లీ ఈవెన్ నెంబర్సే ఉండవు, ఆడ్ నెంబర్స్ కూడా ఉంటాయి. ఆడ్ నెంబర్స్ అయినా సరే 8 టేబుల్లో కంప్లీట్గా కట్ అవ్వాలన్న ఛాన్స్ లేదు, కాబట్టి ఈ ఆప్షన్ కాదు. లాస్ట్ డిజిట్ ఈజ్ డివిజబుల్ బై 8. లాస్ట్ డిజిట్ ఒక్కటి అయితే సరిపోదు కాబట్టి ఈ ఆప్షన్ కూడా కాదు. సో లాస్ట్ 2 డిజిట్ ఈజ్ డివిజబుల్ బై 8. సో ఈ థర్డ్ ఆప్షన్, ఈ సి ఆప్షన్ కూడా కాదు. మనం 3 డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్ డివిజిబిలిటీ రూల్లో వస్తుంది, కాబట్టి ఇది 8 టేబుల్కి పనికిరాదు. సో నెక్స్ట్ డి ఉన్నది ఏంటి, లాస్ట్ 3 డిజిట్స్ ఈజ్ డివిజబుల్ బై 8. సో ఈ క్వశ్చన్కి ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇదే మన ఆన్సర్ కూడా. సో ఈ వీడియో మీకు అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.